ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీవారి సేవకుడిని. శ్రీవారి సేవకు బుక్ చేసుకునే భక్తులకి ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చాను. అదేమిటంటే సెప్టెంబర్ నెల కోట మరియు అక్టోబర్ నెల కోట నెలకి 2 సార్లు ఓపెన్ అవుతుంది. అంటే సెప్టెంబర్‌లో 2 సార్లు, అక్టోబర్‌లో 2 సార్లు. ఎందుకు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. మరియు శ్రీవారి సేవకు బుక్ చేసుకునే భక్తులు ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో స్క్రీన్ షేర్ చేసి పూర్తిగా మీకు వివరిస్తాను. ఏజ్ లిమిట్, డ్రెస్ కోడ్, సేవ ఎక్కడ వేస్తారు అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. శ్రీవారి సేవకి బుక్ చేసుకునే భక్తులకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుందండి. అది నార్మల్గా 18 నుంచి 60 సంవత్సరాలు ప్రతి నెల నార్మల్గా బుక్ చేసుకుంటే సేవకి. కానీ కొన్ని పవిత్ర దినాల్లో, బ్రహ్మోత్సవాల టైంలో, ముక్కోటి ఏకాదశి, రథసప్తమి ఇలాంటి పవిత్ర దినాల్లో మనకి ఏజ్ లిమిట్ అనేది ఒకటి పెడతారండి. అదేమిటంటే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న భక్తులకే ఈ అవకాశం ఉంటుంది. శ్రీవారి సేవ బుక్ చేసుకున్న భక్తులు డ్రెస్ కోడ్ అనేది ఉంటుందండి. అదేమిటంటే మగవాళ్ళకి వైట్ షర్టు, వైట్ ప్యాంటు ఆర్ వైట్ పంచె, ఆడవాళ్ళకి మెరూన్ కలర్ సారీ, మెరూన్ కలర్ డ్రెస్సు లేదంటే లంగావోని. ఇది డ్రెస్ కోడ్ అండి. శ్రీవారి సేవకులకి అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ టీటీడీ వారు చూసుకుంటారండి. శ్రీవారి సేవ ఇవి ఎన్ని రకాలు ఉంటాయంటే జనరల్ సేవ ఒకటి ఉంటుంది, నవనీత సేవ, పరకామణి సేవ. ఇప్పుడు నవనీత సేవ అనేది ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే, పరకామణి సేవ అనేది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే, జనరల్ సేవ అనేది మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కలిపి చేయవచ్చు. ఇంకా శ్రీవారి సేవ ఎక్కడెక్కడ వేస్తారు అని చాలామంది అడుగుతారు. ఇదేమిటంటే ముఖ్యంగా మనకి అన్నదాన సత్రము, లడ్డు కౌంటరు, వైకుంఠం 1, వైకుంఠం 2, క్యూ లైన్స్, వాటర్ సర్వీసింగ్ అండ్ మనకి లగేజీ కౌంటర్స్ దగ్గర, కళ్యాణకట్ట, సమాచార కేంద్రం దగ్గర మనకి ముఖ్యంగా నామాలు పెడుతున్నారు, స్వామివారి గోవింద నామాలు. అవి మనకి ఇలా ప్రతి చోట కూడా శ్రీవారి సేవకుల్ని ఉపయోగించుకుంటారు. మరియు వంటగదిలో కూడా శ్రీవారి సేవకుల్ని ఉపయోగించుకుంటారు. టెంపుల్ డ్యూటీ ఎప్పుడు వేస్తారు అని చాలామంది అడుగుతారు. టెంపుల్ డ్యూటీ అనేది మనం జాయిన్ అయిన మొదటి రోజు నుంచి కూడా మనది లక్కీ డిప్లో వేస్తూ ఉంటారండి. లక్కీ డిప్లో ఎప్పుడు తగిలితే అప్పుడు మనకి ఉంటుంది. 3 బ్యాచ్ల కింద మనకి శ్రీవారి టెంపుల్ డ్యూటీ పడే ఛాన్సెస్ ఉంటాయి. అది ఒక్కొక్కసారి చాలామందికి 2 సార్లు కూడా పడిన ఛాన్స్ ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు కూడా నాకు 2 సార్లు టెంపుల్ డ్యూటీ పడిందండి. శ్రీవారి సేవకి ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలంటే ఇది మనం కూడా బుక్ చేసుకోవచ్చండి. మీకు ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి స్టెప్ బై స్టెప్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలనేది నేను మీకు ప్రాసెస్ మొత్తం చెప్తాను, చూడండి. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా వస్తుంది. మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ మన మొబైల్ నెంబరు ఎంటర్ చేసి మనం ఓటీపీ కొడితే మన మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఎలా వస్తుంది కదా, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా శ్రీవారి సేవ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇండివిజువల్ సేవ, గ్రూప్ వాలంటరీ సేవ, శ్రీ వైద్య సేవ అని 3 ట్యాబ్లు ఉంటాయి. మనం ఇప్పుడు గ్రూప్ వాలంటరీ సేవలోకి వెళ్దాం. ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, మనం ఏమేమి క్లిక్ చేయాలి, శ్రీవారి సేవ, పరకామణి, నవనీత సేవ అనేది ప్రతిదీ కూడా ఇందులో పిన్ టు పిన్ ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం ప్రతిదీ కూడా రీడ్ చేసుకోవాలి. మనం రీడ్ చేసుకున్న పైన కూడా చూపిస్తారు మనకి జనరల్ సేవ, శ్రీవారి సేవ, నవనీత సేవ, లోకల్ టెంపుల్ సేవ. తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ బటన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ నాది ఫుల్ చేశాను, మీకు డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. ఆధార్ నెంబరు, పేరు, మొబైల్ నెంబరు, నా ఫోటో, ఏజు, డేట్ ఆఫ్ బర్త్, నా అడ్రస్. ఇక్కడ యాడ్ సేవకు ఉంది కదా, అది నొక్కితే మనకు 2వ ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది, 2వ వాళ్ళది ఫుల్ చేసుకోవడానికి. ఇక్కడ పైన గ్రూప్స్ ఉంటుంది చూడండి. గ్రూప్కి మినిమం 10 మెంబర్స్, 15 మంది వరకు పెట్టుకోవచ్చు. 2వ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఫోటో,
ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్లో సెండ్ ఓటీపీ అని ఉంటుంది. అది సెండ్ కోడ్కి ఓటీపీ మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ వితౌట్ వెరిఫికేషన్ ఇది ఫుల్ అవ్వదు. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఇక్కడ మెంటల్లీ ఫిజికల్లీ అనేది కూడా టిక్ మార్క్ చేయాలి. ఇక కింద మనం పిన్ కోడ్ ఇచ్చామంటే మిగతా మొత్తం మన అడ్రస్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. డోర్ నెంబర్ ఒకటి మీరు క్లిక్ చేసుకోవాలి. తర్వాత సేవ్ బటను కంటిన్యూ కొడితే మీకు ఇది సేవ్ అవుతుంది. కంటిన్యూ కొడితే వేరేది వస్తుంది అన్నమాట, మనకి వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అలా 10 మెంబర్స్ది కూడా ఫుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండివిజువల్ అలా చేసుకోవాలి చూపిస్తాను. ఇండివిజువల్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇందాక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్టర్ లిస్ట్లో ఉన్నది మనకు చూపిస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి తిరుమల బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనేది చూపిస్తున్నాయి. మేల్ ఓన్లీ, తిరుపతి మేల్ అండ్ ఫీమేల్, తిరుపతి మేల్ ఓన్లీ, నవనీత సేవ అండ్ పరకామణి, బ్యాచ్ 1, బ్యాచ్ 2 అలాగా. ఇక్కడ లోకల్ టెంపుల్స్ కూడా ఉంటాయి. మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాం కదా అలా. ఇప్పుడు నేను తిరుమల బోత్ మేల్ అండ్ ఫీమేల్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది మనకి ప్రతి నెల కూడా మంగళవారం, బుధవారం, గురువారం బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఓన్లీ కూడా సేమ్ డేట్లే ఓపెన్ అవుతాయి. మీకు చూడండి సేమ్ తిరుమల మేల్ కూడా అలాగే ఓపెన్ అవుతాయి. తర్వాత తిరుపతి మేల్ అండ్ ఫీమేల్ ఇప్పుడు చూస్తే ప్రతి మంగళవారము, శుక్రవారం ఓపెన్ అవుతాయి. తిరుపతి మేల్ కూడా సేమ్ అదే డేట్లో ఓపెన్ అవుతాయి. తర్వాత మనము ఇక్కడ నవనీత సేవని సెలెక్ట్ చేసుకుందాం. నవనీత సేవ అనేది ప్రతి నెల కూడా బుధవారం మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా బుధవారం. తర్వాత పరకామణి అనేది ఏంటంటే ప్రతి సోమవారము, శుక్రవారము ఇవి 4 రోజులు మాత్రమే ఉంటుంది పరకామణి సేవ అనేది. తర్వాత లోకల్ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా అలాగా. మనం ఇక్కడ ఓపెన్ అయినప్పుడు గ్రీన్ కలర్ ఉంటాయి. గ్రీన్ కలర్ డేట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ అడుగుతుంది. అంటే ముందుగా మీరు వెళ్ళారా, 6 మంత్స్ లోపల ఏమైనా వెళ్ళారా లేదా అని చెక్ చేస్తుంది. వెళ్ళలేదు అంటే అక్కడ ఓకే బటన్ ఉంటుంది. ఓకే బటన్ క్లిక్ చేయగానే మీకు సేవ అనేది బుక్ అవుతుంది. బుక్ అయిన తర్వాత ప్రింట్అవుట్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి నెట్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఫాస్ట్గా ఉంటేనే మనకి సేవ అనేది త్వరగా బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొబైల్లో బుక్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. మీ ప్రొఫైల్లో డీటెయిల్స్ అనేది సేవ్ చేసుకున్నప్పుడు మీరు కరెక్ట్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మోడిఫికేషన్ చేంజెస్ అనేది తీసేశారండి. అంటే మనం ఒక్కసారి సేవ్ బటన్ క్లిక్ చేసామంటే అవి సేవ్ అయిపోతాయి. మళ్ళీ మనం మోడిఫై చేయాలంటే అవి చేయడానికి అవ్వదు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని స్టెప్ బై స్టెప్ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సెప్టెంబర్ నెలలో 2 సార్లు, అక్టోబర్ నెలలో 2 సార్లు అంటే ఏంటనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఈ సంవత్సరం అధిక మాస బ్రహ్మోత్సవాలు కూడా వచ్చాయి. అందువల్ల మనకి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. అంటే ఎప్పుడు జరిగే సాలకొట్ట బ్రహ్మోత్సవాలు నార్మల్గానే జరుగుతాయి. కానీ సెప్టెంబర్ నెలలో అధిక మాస బ్రహ్మోత్సవాలు వచ్చాయి కాబట్టి ఇంకొకసారి కూడా బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. అందుకని శ్రీవారి సేవకులు ఎక్కువగా ఉపయోగపడతారు కాబట్టి మనకి సెప్టెంబర్ నెల కోట అంటే ఈ నెల మనకి 2 సార్లు రిలీజ్ అవుతాయండి. వచ్చే నెల కూడా 2 సార్లు రిలీజ్ అవుతాయి. బుక్ చేసుకునే భక్తులకి తిరుమలలో బుక్ చేసుకుంటే 7 రోజులు కూడా తిరుమలలో సేవ చేసే అవకాశం ఉంటుంది. లేదా తిరుపతిలో కనుక మనం బుక్ చేసుకుంటే 3 రోజులు తిరుపతిలో, 4 రోజులు తిరుమలలో ఉంటుందండి. కొన్నిసార్లు తిరుపతిలో బుక్ చేసుకున్న భక్తులకి 4 రోజుల కింద సేవ ఉంటుంది, 3 రోజులు పైన సేవ ఉంటుందండి. శ్రీవారి సేవకులు ఎవరైతే బ్రహ్మోత్సవాలకి బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా సేవ్ చేసుకుంటారు కదా, వాళ్ళు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వయసు గల వాళ్ళే బుక్ చేసుకోండి. వాళ్ళకైతే మాత్రమే బ్రహ్మోత్సవాల్లో సేవ బుక్ అవుతుంది. అంటే ఎక్కువ వయసు ఉంటే మళ్ళీ అందులో ఒక్కళ్ళు ఉన్నా సరే సేవ బుక్ అవ్వే ఛాన్సెస్ ఉండదు. అందుకని నేను ముందే చెప్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకి సేవ కనుక బుక్ అవుతే కనుక బుక్ అయిన రోజు నుంచి మీకు 6 నెలలు పూర్తవ్వాలి మళ్ళీ బుక్ చేసుకోవాలంటే. ఇది ఏ సేవకైనా సరే, పరకామణి కానీ, జనరల్ సేవ కానీ, నవనీత సేవ కానీ బుక్ చేసుకున్న రోజు నుండి మీకు మళ్ళీ
6 నెలలు పూర్తి అవ్వాలండి. 6 నెలలు పూర్తయిన తర్వాతే మీకు సేవ అనేది బుక్ అవుతుంది. మీకేమన్నా సలహాలు గానీ, సందేహాలు గానీ ఏమన్నా ఉంటే మాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మేము వితిన్ సెకండ్స్‌లో మీకు రిప్లై అనేది ఇస్తాం. మరిన్ని మంచి వీడియోల కోసం, టీటీడీ అప్డేట్స్ కోసం, టికెట్ బుకింగ్ ప్రాసెసు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రీవారి సేవకుడు. ఓం నమో వెంకటేశాయ.